So the next service they have notified is services supplied by an insurance agent. Services supplied by an insurance agent to whom? To any person carrying on insurance business. ఇది ఎవరి గురించి అమ్మా చెప్పేది? ఇన్సూరెన్స్ ఏజెంట్స్ గురించి చెప్తున్నారు. ఈ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఎవరికి వర్క్ చేస్తారు? టు ది ఇన్సూరెన్స్ కంపెనీస్. ఓకేనా, ఎల్ఐసి ఏజెంట్స్ ఇలా అంటూ ఉంటాం కదా మనం బయట. సో వీళ్ళు ఏజెంట్స్ ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్ కంపెనీకి బిజినెస్ చేస్తారు. మన వాయిస్ మీకు కంటిన్యూస్ ఫ్లో లో వినిపిస్తుందా? అంటే ఎక్కడైనా వాయిస్ కట్ అవుతుందా? సో ఓకే, క్లియర్ గానే ఉంది కదా, రైట్. సో ఇలా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ని రివర్స్ ఛార్జ్ లో జిఎస్టీ లెవీ చేయాలి. సార్ రివర్స్ ఛార్జ్ అంటే ఎవరు? సర్వీస్ ప్రొవైడర్ ఎవరు ఇక్కడ? ఇన్సూరెన్స్ ఏజెంట్. సర్వీస్ రిసిపియంట్ ద పర్సన్ హూ ఇస్ డూయింగ్ ది ఇన్సూరెన్స్ బిజినెస్. ఓకే, సో ఇప్పుడు ఎవరు ట్యాక్స్ పే చేయాలంటే ఇన్సూరెన్స్ బిజినెస్ ట్యాక్స్ పే చేయాలి. ఓకే సార్, నా కామన్ డౌట్ ఏంటంటే ఇన్సూరెన్స్ ఏజెంట్ ఇన్సూరెన్స్ బిజినెస్ కి ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంప్లాయీ అవడా? ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంప్లాయీ అవుతాడా అవడా? Will there be a relation of employer and employee relationship between the insurance agent and insurance company? మీరు చెప్పండి అమ్మా, వాళ్ళిద్దరి మధ్య ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉంటుందా ఉండదా? నో సార్. నో, బికాజ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కి ఏమి ఇస్తారా? మరి సాలరీ ఇస్తారా, కమిషన్ ఇస్తారా? కమిషన్ పే చేస్తారు. సో దెర్ ఈస్ నో ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్ బిట్వీన్ ది ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ ఇన్సూరెన్స్ ఏజెంట్. ఓకేనా, ఒకవేళ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉంటే ఏమయ్యేదమ్మా? ఈ పాయింట్ ఏమయ్యేది? నెగిటివ్ లిస్ట్ లో కవర్ అయిపోయేది. ఓకేనా, సిన్స్ దెర్ ఈస్ నో ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ అండ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ పేస్ కమిషన్ టు ది ఏజెంట్. ఓకేనా, ద సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఇన్సూరెన్స్ ఏజెంట్ టు ది ఇన్సూరెన్స్ కంపెనీ are taxable under which charge? Under reverse charge mechanism. Okay, next point. ఇన్సూరెన్స్ ఏజెంట్ అయిపోయాడు. ఇప్పుడు బ్యాంకుల విషయంలో ఏంటో చెప్తున్నాడు చూడండి. సర్వీసెస్ సప్లైడ్ బై ది రికవరీ ఏజెంట్. మా బ్యాంక్ కి రికవరీ ఏజెంట్ ఉంటారు కదా, ఈ బ్యాంక్ లోన్స్ అవి వసూలు చేయడానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదమ్మా, రికవరీ స్టాఫ్. ఎవరైనా బ్యాంకులో లోన్ తీసుకుని కట్టట్లేదు అనుకో, వాళ్ళకి రికవరీ స్టాఫ్ ఉంటారు కదా, రికవరీ ప్రొసీజర్ చేసేవాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ ప్రొవైడ్, వీళ్ళు కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్స్ లాగే, కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే రికవరీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. బారోవర్ చుట్టూ తిరిగి ఎంతో కొంత అమౌంట్ కలెక్ట్ చేసి బ్యాంక్ కి రీపేమెంట్ అయ్యేలాగా చూస్తారు. ఓకేనా, సో దేర్ ఎగ్జిస్ట్ నో ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ అండ్ హెన్స్ ద సర్వీసెస్ ఆర్ taxable. ఓకే, అండ్ taxable in the form of what? In the form of reverse charge mechanism. In the form of reverse charge mechanism. ఈ రికవరీ ఏజెంట్ సర్వీసెస్ ఎవరికి ప్రొవైడ్ చేస్తాడమ్మా? టు ఏ బ్యాంకింగ్ కంపెనీ ఆర్ ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ నాన్ బ్యాంకింగ్ కంపెనీ which is located in the taxable territory. పాయింట్ అర్థమైందమ్మా? ఈ రికవరీ ఏజెంట్స్ కనుక ఏదైనా బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏదైనా సర్వీస్ కనుక ప్రొవైడ్ చేస్తే దెన్ దట్ విల్ బి taxable under reverse charge mechanism. ఓకేనా, నెక్స్ట్ పాయింట్. సప్లై ఆఫ్ సర్వీసెస్ బై మ్యూజిక్ కంపోజర్ ఆర్ ఫోటోగ్రాఫర్ ఆర్ ఆర్టిస్ట్. ఓకేనా, లేదంటే ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఏం సప్లై చేస్తారు? వాళ్ళకి ఆర్ట్ ఏదైతే ఉందో అది. ఫర్ సపోజ్ నేనున్నానమ్మా, ఫర్ సపోజ్ నాకు ఒక రాక్ బ్యాండ్ ఉందనుకుందాం. ఓకేనా, సో ఈ మ్యూజిక్ బ్యాండ్ తోటి నేను ఏం చేస్తానంటే సమ్ ఆల్బమ్ అది క్రియేట్ చేసి సోనీ మ్యూజిక్ కంపెనీ వాళ్ళు ఉన్నారు. ఓకేనా, వాళ్ళకి నా ఆల్బమ్ ఇచ్చాను. సార్ ప్లీజ్ నా ఆల్బమ్ని మీ కంపెనీ ద్వారా లాంచ్ చేయండి అని చెప్పి ఇచ్చాను. ఓకేనా, సో ఇక్కడ ఏమైందంటే నా కంటెంట్ని నేను
నా కాపీరైట్ కంటెంట్ ని ఎవరికి ఇచ్చాను? సోనీ మ్యూజిక్ వాళ్ళకి ఇచ్చాను. సో ఇలా గనక ఓకేనా, ఇలా గనక ఒక మ్యూజిక్ కంపోజర్ కానీ, లేదంటే ఒక ఫోటోగ్రాఫర్ తన ఫొటోస్ తీసి పబ్లిషింగ్కి ఇవ్వడం కానీ, లేదంటే ఒక ఆర్టిస్ట్ ఓకేనా, అంటే లైక్ మూవీ యాక్టర్స్ ఉన్నారు ఓకేనా, హీరోస్ హీరోయిన్స్, తర్వాత వీళ్ళందరూ కూడా యాక్టింగ్ చేస్తారు. వీళ్ళు సర్వీసెస్ ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నట్టు? ఫిలిం ప్రొడక్షన్ కంపెనీకి ఓకేనా, ఎవరైతే ప్రొడ్యూసర్ ఉంటారో వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ప్రొడ్యూసర్ వీళ్ళకి పేమెంట్ ఇచ్చేస్తాడు ఓకేనా. సో దే ఆర్ ప్రొవైడింగ్ సర్వీసెస్ టు మ్యూజిక్. ఇన్ కేస్ మ్యూజిక్ కంపోజర్ అయితే మ్యూజిక్ కంపెనీకి, లేదంటే ఫిలిం ప్రొడ్యూసర్కి, లేదంటే మూవీస్ హీరో ఆర్టిస్టులు కానీ యాక్టర్స్ కానీ వీళ్ళందరూ కొన్ని ఏం చేస్తారు? దే విల్ ప్రొవైడ్ సర్వీస్ టు ది ప్రొడ్యూసర్ ఓకేనా. సో ఇలా ఉన్నప్పుడు దీస్ సర్వీసెస్ ఆర్ ట్యాక్సబుల్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. దీస్ సర్వీసెస్ ఆర్ ట్యాక్సబుల్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. అండ్ ఆ మూవీ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉంటారో, లేదంటే ఆ మ్యూజిక్ కంపెనీ ఏదైతే ఉంటుందో, వీళ్ళ దగ్గర నుంచి కంటెంట్ బై చేసే కంపెనీ ఏదైతే ఉంటుందో, ఆ కంపెనీ రివర్స్ ఛార్జ్ మెకానిజం లో ట్యాక్స్ పే చేయాలి. మా పాయింట్స్ అర్థమవుతున్నాయి మీకు? సింపుల్ పాయింట్స్. ఓకే రైట్. నెక్స్ట్ పాయింట్. Supply of services by an other by way of transfer or permitting the use or enjoyment of a copyright. నేను ఒక ఆధార్ అనుకుందాం. for suppose I have written a book on GST. మీరు 10th క్లాస్లో మెటీరియల్స్ అయి చదువుకుని ఉంటారు కదా, ఈ VGS తర్వాత విక్రమ్ సిరీస్ బుక్స్ ఓకేనా, లేదంటే ట్యాక్స్మన్ పబ్లికేషన్స్. ఇన్ కేస్ ఆఫ్ ప్రొఫెషనల్స్ అయితే ట్యాక్స్మన్ పబ్లికేషన్స్ అని, లేదంటే ఇవన్నీ అందులో కంటెంట్ వాళ్ళు ప్రిపేర్ చేయరమ్మా, దే ఆర్ పబ్లిషర్స్ అంతే. అందులో కంటెంట్ ఎవరిస్తారంటే ఆథర్స్ ఉంటారు, ఎక్స్పర్ట్స్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని టాపిక్స్ మీద ఒక ఆర్టికల్ రాయడం కానీ ఓకేనా, ఏదన్నా కొత్త థియరీ రాయడం కానీ ఇలాంటివి రాస్తారు. ఇవన్నీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక పబ్లిషర్కి ఇస్తారు. యాక్చువల్గా వాళ్ళు రాసిన కంటెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి అది కాపీరైట్. ఇది వాళ్ళు ఏం చేస్తారు? పబ్లిషర్కి ఇచ్చేసి ఓకే నువ్వు పబ్లిష్ చేసుకో ఈ ఆర్టికల్ని, నా పేరు రాసేసి నువ్వు పబ్లిష్ చేసుకో అని చెప్పి ఇచ్చేస్తారు ఓకేనా. సో అలాగా ఒక లిమిటెడ్ కాపీస్కి ఇవ్వచ్చు, లేదంటే ఫుల్గా కంటెంట్ సేల్ చేసేయచ్చు, ఇలా ఏదైనా చేయొచ్చు. సో దీన్ని ఏమంటున్నాడంటే సప్లై ఆఫ్ సర్వీస్ అంటున్నాడు. దీన్ని ఏమంటున్నాడమ్మా? సప్లై ఆఫ్ సర్వీస్ అంటున్నాడు. అండ్ నెక్స్ట్ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో పే చేయాలి. ఎలా పే చేయాలమ్మా? రివర్స్ ఛార్జ్ మెకానిజంలో. ఎవరైతే పబ్లిషర్ ఉంటాడో ఇన్ కేస్ ఆధార్ కనుక పబ్లిషర్ కంటే ద పబ్లిషర్ హ్యాస్ టు పే ద ట్యాక్స్ ఆన్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. మా పాయింట్ అర్థమైందా మీకు సింపుల్ గా? ఓకే సార్. ఒకవేళ పబ్లిషర్ కట్టకపోతే ఆధార్ ట్యాక్స్ పే చేసేయచ్చా ఫార్వర్డ్ ఛార్జ్ లో? రిజిస్టర్ అయితే పే చేయాలి. ఇప్పుడు యాక్ట్ లో ఏం చెప్పాడంటే అలా కాదమ్మా, రిజిస్టర్ అయినా అవ్వకపోయినా ఇప్పుడు వీళ్ళు ఎవరైతే సర్వీసెస్ ఉన్నారో ఇప్పుడు దాకా మనం చెప్పుకునే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి సప్లయర్ కి రిజిస్ట్రేషన్ ఉన్నా లేకపోయినా సంబంధం లేదు. మీరు ఈ పాయింట్ లో క్లారిటీ ఉన్నారా? ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సప్లయర్ కి రిజిస్ట్రేషన్ ఉన్నా లేకపోయినా సంబంధం లేదు, రిసిపియంటే రివర్స్ ఛార్జ్ లో కట్టాలి. క్లియరా? సో పైన చెప్పిన సర్వీసెస్ లో ఒకవేళ సప్లయర్ కి రిజిస్ట్రేషన్ ఉంటే సప్లయరే ఫార్వర్డ్ ఛార్జ్ లో కట్టేయచ్చని అనుకుంటున్నారేమో. నో, మీరు అలా ఆలోచించద్దు ఓకేనా. సప్లయర్ కి రిజిస్ట్రేషన్ ఉన్నా లేకపోయినా సరే ద ట్యాక్స్ బర్డెన్ హ్యాస్ టు బి పేడ్ ఆన్. ట్యాక్స్ ఎవరు పే చేయాలంటే రిసిపియంటే పే చేయాలి ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ పాయింట్ ఒక్క పాయింట్ కి మాత్రమే ఏం చెప్తున్నాడంటే ఓకే ఒకవేళ పబ్లిషర్ కనుక ట్యాక్స్ పే చేయకపోతే ఆధార్ కి పే చేసే ఛాన్స్ ఉందా? ఎస్, ఆధార్ హ్యాస్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు పే ద ట్యాక్స్ ఆన్ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం ప్రొవైడెడ్ దేర్ ఆర్ సమ్ కండిషన్స్.
అలా ఫార్వర్డ్ ఛార్జ్ లో పే చేయాలంటే ఏం చేయాలి? ఓకే, లెట్ us go through that. If the Aadhar has taken the registration, first point, Aadhar కి ఏముండాలమ్మా? రిజిస్ట్రేషన్ తీసుకుని ఉండాలి. విచ్ రిజిస్ట్రేషన్? జిఎస్టి రిజిస్ట్రేషన్ అనేది తీసుకుని ఉండాలి. Aadhar has taken the GST registration and filed a declaration. And what? And filed a declaration in the specified form before the commencement of the financial year with the jurisdictional CGST or SGST commissioner. ఈ డిక్లరేషన్ ఎప్పుడు ఫైల్ చేయాలంటమ్మా? బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ఫినాన్షియల్ ఇయర్, బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ది ఫినాన్షియల్ ఇయర్ ఒక డిక్లరేషన్ సబ్మిట్ చేయాలంట. ఎవరి దగ్గర? జ్యూరిస్డిక్షనల్ అంటే వాళ్ళ ఏరియాలో ఉన్న వాళ్ళది అతను ఆధార్ ఎక్కడైతే ఉంటున్నాడో ఆ జియోగ్రాఫికల్ ఏరియాలో జ్యూరిస్డిక్షనల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఐదర్ సిజిఎస్టీ ఆఫీసర్ అయినా ఉండొచ్చు లేదా ఎస్జిఎస్టీ ఆఫీసర్ అయినా ఉండొచ్చు. వాళ్ళ దగ్గర డిక్లరేషన్ ఫైల్ చేయాలంట. ఎప్పుడు? బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ది ఫినాన్షియల్ ఇయర్. ఓకేనా? అండ్ ఏమని చెప్పాలి ఆ డిక్లరేషన్ లో? సార్ నేను ఓకేనా ఫార్వర్డ్ ఛార్జ్ లో ట్యాక్స్ పే చేస్తాను యాజ్ పర్ 9 సబ్సెక్షన్ 1. 9(1) ప్రకారం నేను ఫార్వర్డ్ ఛార్జ్ లో పే చేస్తాను. అలాగే 9(4) లో ఉన్నట్టు కానీ 9(3) లో ఉన్నట్టు కానీ రివర్స్ ఛార్జ్ నేను ఆప్ట్ చేసుకోను అని చెప్పి ఆ డిక్లరేషన్ లో రాయాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ అతను ఇలా ఎక్సర్సైజ్ చేసుకుంటే ఆప్షన్ 1 year వరకు కంప్లీట్ గా వర్తిస్తుంది. మిడిల్ ఆఫ్ ది ఇయర్ లో విత్డ్రా అవ్వడం కుదరదు. నాట్ పాసిబుల్ టు విత్డ్రా ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ఇయర్. నాట్ పాసిబుల్ టు విత్డ్రా ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ఇయర్ అంటే ఒకవేళ నేను ఫార్వర్డ్ ఛార్జ్ లో ట్యాక్స్ పే చేస్తానని ఆప్షన్ తీసుకున్నాను అనుకో యాజ్ అన్ ఆధార్, నేను 1 year మొత్తానికి కూడా ఆప్షన్ నేను కంటిన్యూ చేయాల్సిందే. కావాలంటే నెక్స్ట్ ఇయర్ నేను ఫార్వర్డ్ ఛార్జ్ వదిలేస్తాను, రివర్స్ ఛార్జ్ లో పే చేసుకోమనండి అని చెప్పొచ్చు. కానీ వన్స్ ఐ హ్యావ్ టేకెన్ ది డెసిషన్ ఆఫ్ పేయింగ్ ది ట్యాక్స్ ఇన్ ఫార్వర్డ్ ఛార్జ్, ఐ హ్యావ్ టు కంటిన్యూ ఫర్ ది హోల్ ఆఫ్ ది ఇయర్. మిడిల్ ఆఫ్ ది ఇయర్ లో నేను డెసిషన్ చేంజ్ చేసుకోవడం కుదరదు. ఓకేనమ్మా? దిస్ ఈస్ ద పాయింట్. అర్థమైందా? సో అంటే ఏంటి? ఆధార్ కనుక జనరల్లీ పబ్లిషర్ హ్యాస్ టు పే ద ట్యాక్స్ ఆన్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. కానీ ఆధార్ ట్యాక్స్ ఫార్వర్డ్ ఛార్జ్ లో పే చేయొచ్చు. ఎప్పుడెప్పుడు? హీ హాస్ టేకెన్ ది రిజిస్ట్రేషన్ అండ్ హీ హాస్ ఫైల్డ్ a declaration saying that I will opt for the paying of tax under forward charge with the jurisdictional officer of either central officer or with the state officer before the starting of the financial year for which he want to opt. ఓకేనమ్మా? సో ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేసి ఆప్ట్ చేసుకోవాలి. అండ్ దాంతో పాటు ఇంకేమన్నాడు? The Aadhar has to make a declaration regarding the payment of tax on forward charge on the invoice issued by him in the form GST invoice 1 to the publisher. ఇదంతా అయిపోయిన తర్వాత ఆధార్ ఫార్వర్డ్ ఛార్జ్ లో ట్యాక్స్ పే చేసేసి ట్యాక్స్ పే చేసినట్టు ఆధార్ ఫార్వర్డ్ ఛార్జ్ లో ట్యాక్స్ పే చేసినట్టు పబ్లిషర్ కి చెప్పాలంట, ఇన్ఫార్మ్ చేయాలంట. ఏ విధంగా సార్? త్రూ ఫార్మ్ జిఎస్టి ఇన్వాయిస్ 1. త్రూ ఫార్మ్ జిఎస్టి ఇన్వాయిస్ 1 ద్వారా ఇతను ఎవరైతే ఆధార్ ఉన్నాడో అతను పబ్లిషర్ కి ఇన్ఫార్మ్ చేయాలి. సార్, ఐ హ్యావ్ పేడ్ ది ట్యాక్స్ ఆఫ్ సప్లైస్ మేడ్ టు యూ ఆన్ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. ఓకే, ద పర్టికులర్స్ హ్యావ్ బీన్ గివెన్ టు ఇన్ ఫార్మ్ జిఎస్టి ఇన్వాయిస్ 1 అనే ఫార్మ్ ద్వారా పంపించాలి. మా అర్థమైందా? పాయింట్, కాన్సెప్ట్ అర్థమైందా? Generally, the services provided by the author to the publisher are
reverse charge mechanism. If the other want to come under forward charge mechanism, he can do so by taking the registration and filing the declaration with the jurisdictional GST officer, that may be central or state, with a declaration stating that he wishes to pay the tax on forward charge mechanism under 9(1), and that should be done before the starting of the financial year. ఇదంతా అయిపోయిన తర్వాత అదర్ ఫార్వర్డ్ ఛార్జ్ లో ట్యాక్స్ పే చేసి he has to intimate to the publisher that he have paid the tax on forward charge mechanism through form GST invoice 1. Okay na? Right. Next point. Next one. Point 10. Supply of services by the members of the overseeing committee. By the members of the overseeing committee to the RBI. మనకి ఆర్బీఐలో ఓవర్సీయింగ్ కమిటీ అని చెప్పి ఒక టైప్ ఆఫ్ కమిటీ ఉంటుంది. దే విల్ వాళ్ళకి ఏంటంటే దే విల్ సీ ది డైరెక్షన్స్ ఆన్ విచ్ ఆర్బీఐ ఇస్ మూవింగ్. ఓకేనా? సిమిలర్లీ లైక్ డైరెక్టర్స్ అనుకోండి. ఓకేనా? సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్బీఐ యొక్క వర్కింగ్ అంతా కూడా వెరిఫై చేసుకుంటూ ఉంటారు. ఓకేనా? సో ఇప్పుడు ఈ మెంబర్స్ కనుక ఆర్బీఐ కనుక సర్వీస్ ప్రొవైడ్ చేస్తే దెన్ ఆర్బీఐ హ్యాస్ టు పే ట్యాక్స్ ఆన్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఓకే. నెక్స్ట్, services supplied by the individual direct selling agents. Underline the word direct selling agents. And direct selling agents evaru? Individual direct selling agents. Individual direct selling agents. Okay. To whom? To a banking company or a non-banking financial company, banking company or NBFC, which is located in taxable territory. మా సప్లయర్ ఎవరు ఇక్కడ? డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్స్. ఏ సెల్లింగ్? ఇండివిజువల్ డిఎస్ఏ. ఇండివిజువల్ డిఎస్ఏ. ఓకే సార్, వాట్ డూ మీన్ బై డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్స్? డిఎస్ఏ అంటే ఎవరు? ఇప్పుడు బ్యాంక్స్ కి ఎడిషనల్ బిజినెస్ ని తీసుకొచ్చే వాళ్ళని, బిజినెస్ ని కెటలిస్ట్ చేసే వాళ్ళని డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్స్ అంటారు. బిజినెస్ ప్రమోట్ చేయడం అలాంటివి అన్నమాట. అంటే బ్యాంక్ కి ఎడిషనల్ గా లోన్స్ తీసుకొచ్చే వాళ్ళని, లేదంటే కస్టమర్స్ ని తీసుకొచ్చే వాళ్ళని. ఇప్పుడు న్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అన్నారండి? వాళ్ళని పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ అంటున్నారు కదా బ్యాంక్స్ లో, పిఆర్ఓస్ అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయమని, లేదంటే బ్యాంక్ లో క్రెడిట్ కార్డ్ ఓపెన్ చేయమని, లేదంటే మా బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని చెప్పి ఆ బ్యాంక్ తరపున పబ్లిక్ లోకి వచ్చి కస్టమర్స్ ని గ్యాదర్ చేసి వీళ్ళని బ్యాంక్ కి తీసుకెళ్తారు. వీళ్ళని ఏమంటారంటే డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్స్ అంటారు. వీళ్ళ వల్ల బ్యాంక్ కి ఏంటి ఉపయోగం అంటే వీళ్ళ ద్వారా కొద్దిగా బిజినెస్ చేకూరుతుంది. ఓకేనా? సో వాళ్ళని డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్స్ అంటారు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్స్ లో ఇండివిజువల్స్ ఉంటారు, బాడీ కార్పొరేట్స్ ఉంటారు, ఇంకా చాలా మంది ఏ ఫార్మ్స్ లో అయినా సరే బిజినెస్ చేయొచ్చు బ్యాంకింగ్ కి. ఓకేనా? సో ఈ పాయింట్ లో ఎవరి గురించి చెప్తున్నానంటే ఇండివిజువల్ డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్స్. ఎవరమ్మా ఇక్కడ? ఇండివిజువల్ డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్స్ గురించి మాత్రమే చెప్పాడు. సే ఫర్ సపోజ్ మిస్టర్ ఏ అనే పర్సన్ ఉన్నాడు. ఓకేనా? అతను హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందనుకున్నాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో క్రెడిట్ కార్డ్స్ బిజినెస్ చేస్తున్నాడు. ఇతను ఏం చేస్తాడంటే బయట పబ్లిక్ లోకి వెళ్ళి ఎవరైతే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, మంచి శాలరీ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రొఫైల్స్ అన్ని తీసుకొని, సార్ మీ క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ ఉందా అని అడిగి తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే బ్యాంక్ లో క్రెడిట్ కార్డ్స్ ఇప్పించడం, లేకపోతే బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయడం. సార్ మా బ్యాంక్ లో సేవింగ్స్ ఇంట్రెస్ట్ 6% వస్తుంది. ఇలా ఆఫర్ చేసి బ్యాంకింగ్ బిజినెస్ ని ప్రమోట్ చేసే వాళ్ళని డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్స్ అంటారు. అర్థమైందమ్మా మీకు పాయింట్ క్లియర్ గా? డిఎస్ఎస్ అంటే ఎవరో మా అర్థమైందా? Yes, sir. Okay, right. So the services provided by those DSAs
టు ద బ్యాంకింగ్ కంపెనీ. వీళ్ళు సర్వీస్ ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నారు? డిఎస్ఏలు బ్యాంకింగ్ కంపెనీకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా? సో ద బ్యాంకింగ్ కంపెనీ ఆర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ హ్యాస్ టు పే ద ట్యాక్స్ ఆన్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. రివర్స్ ఛార్జ్ మెకానిజం. నెక్స్ట్ పాయింట్, services provided by business facilitators to whom? To a banking company. అమ్మా ఎవరు ఈ బిజినెస్ ఫెసిలిటేటర్స్ అంటే ఎవరు? బిజినెస్ ఫెసిలిటేటర్స్ అంటే ఎవరు? అమ్మా మీరు విలేజెస్ లో కనుక చూసారా, జనరల్ గా ప్రతి ఊర్లో కూడా ఒక బ్యాంక్ బ్రాంచ్ ఉంటుంది. ఒకవేళ అక్కడ బ్యాంక్ బ్రాంచ్ కనుక లేకపోతే ఇప్పుడు విలేజెస్ లో కొత్తగా ఏం చేస్తున్నారంటే ఆ ఊర్లో ఎవరో ఒకరికి ఒక చిన్న బ్యాంక్ లాంటిది ఓపెన్ చేయమని చెప్పి వాళ్ళకి రైట్స్ ఇస్తారు. మీరు చూసారా? కస్టమర్ సర్వీస్ పాయింట్స్ అని చెప్పి కొత్తవి పెడుతున్నారు. మీరు ఒకవేళ విలేజెస్ లో కనుక వెళ్తే మీకు తెలుస్తుంది. సో ఫర్ సపోజ్ ఇప్పుడు బ్యాంక్ ఉందమ్మా, ఆ బ్యాంక్ ఇప్పుడు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా చేసే బదులు చిన్న చిన్న పల్లెటూరులో ఏం చేస్తున్నారంటే ఎవరో ఒకరిని ఆ ఊర్లో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకొని కొద్దిగా ఎడ్యుకేటెడ్ పర్సన్ సెలెక్ట్ చేసుకొని ఆ బ్యాంకింగ్ ఫంక్షన్స్ అన్ని వాళ్ళు చేయడానికి అనుమతిస్తున్నారు. అంటే ఎలా అంటే మా ఊర్లో ఒక పర్సన్ ఉన్నాడు అనుకో, సే ఫర్ సపోజ్ దగ్గరలో ఒక 10 కిలోమీటర్స్ ఎక్కడో బ్రాంచ్ ఉంది, బ్యాంక్ బ్రాంచ్. ఇప్పుడు మా ఊర్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇతనికి పవర్స్ ఇస్తారు. ఇతనికి పవర్స్ ఇచ్చి ఇతనికి లాగిన్ అయ్యని క్రియేట్ చేసి ఇతనికి ఒక సిస్టమ్ పెట్టి క్యాష్ విత్డ్రాస్ తీసుకోవడం, క్యాష్ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయడం పబ్లిక్ నుంచి, అలాగే ఆ ఊర్లో ఉన్న పీపుల్ కి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం. ఓకేనా? నెక్స్ట్ చెక్స్ ఇష్యూ చేయడం, చెక్స్ కలెక్ట్ చేసుకోవడం, యాక్సెప్ట్ చేయడం, ఇలాంటి చిన్న చిన్న సర్వీసెస్ అన్నమాట. దీనికి బ్యాంక్ అవసరం లేదు కదా. ఒక విలేజెస్ లో ఒక పర్సన్ పెట్టుకుంటారు. వీళ్ళని ఏమంటారంటే బిజినెస్ ఫెసిలిటేటర్స్ ఆర్ బిజినెస్ కరెస్పాండెంట్స్ అని అంటారు. అర్థమైందమ్మా? మీరు ఎప్పుడైనా చూసారా పల్లెటూరులో? చూసారా చూడలేదా? ఓకే, సో ఉంటారు. ఓకేనా? సో వీళ్ళు ఇండైరెక్ట్ గా ఏం చేస్తున్నట్టు, దే ఆర్ నాట్ ఎంప్లాయీస్ ఆఫ్ ద బ్యాంక్. ఓకేనా? వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ జస్ట్ ఫెసిలిటేట్ ది బ్యాంకింగ్ బిజినెస్. దే విల్ జస్ట్ ఫెసిలిటేట్ ది బ్యాంకింగ్ బిజినెస్ టు ఏ బ్యాంకింగ్ కంపెనీ ఇన్ రిమోట్ ఏరియాస్ ఆర్ రూరల్ ఏరియాస్. ఓకేనా? బిజినెస్ ఫెసిలిటేటర్ అన్నా బిజినెస్ కరెస్పాండెంట్ అన్నా రెండు ఒకటే, సిమిలర్ వర్క్ చేస్తారు వాళ్ళు. సో వీళ్ళు బ్యాంకింగ్ కంపెనీకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ద బ్యాంక్ హ్యాస్ టు పే ద ట్యాక్స్ ఆన్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఓకే, నెక్స్ట్. సో ఈ బిజినెస్ కరెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలంటే ఏజెంట్స్ ని అపాయింట్ చేసుకోవచ్చు. కావాలంటే ఇఫ్ దే వాంట్ దే కెన్ అపాయింట్ ఏజెంట్స్. సో ఇప్పుడు ఏజెంట్ వెళ్ళి బిజినెస్ కరెస్పాండెంట్ కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడు. ఈ బిజినెస్ కరెస్పాండెంట్ ఇంటర్మెల్ ఎవరికి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు? బ్యాంకింగ్ ఆర్ ఎన్బిఎఫ్సి ఎవరికైనా సరే సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? సో ఇలా ఏజెంట్ ఎవరైతే ఉంటాడో, ఏజెంట్ కనుక బిజినెస్ కరెస్పాండెంట్ కి సర్వీస్ కనుక ప్రొవైడ్ చేస్తే దెన్ ద బిజినెస్ కరెస్పాండెంట్ హ్యాస్ టు పే ద ట్యాక్స్ ఆన్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ పాయింట్ 14 పాయింట్ ఒకసారి చూడండి అమ్మా. సెక్యూరిటీ సర్వీసెస్. 14 పాయింట్ ఏంటి చెప్పండి మీరు ఒకసారి అందరూ. Security services. చూడండి, security services provided by way of provided to a registered person. Simple. Security services provided to a registered person. Service provide చేసే వాళ్ళు any person other than a body corporate. Service recipient any registered person located in the taxable territory. Taxable territory. Security service.
సెక్యూరిటీ సర్వీసెస్ అంటే ఏంటో చెప్పండి. మీరు బ్యాంక్స్ దగ్గర మీరు సెక్యూరిటీ పర్సన్స్ ని చూసారా మీరు? బ్యాంక్స్ ఆర్ ఏటీఎంస్. నెక్స్ట్ hotels or some parks. మన వాయిస్ వినిపిస్తుందా మీకు? Yes, sir. నెట్వర్క్ కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది, చూడండి. ఇప్పుడు ఓకేనా? స్క్రీన్ కనిపిస్తుందా? Yes, sir. ఓకే, రైట్. సో ఇప్పుడు సెక్యూరిటీ సర్వీసెస్ ఉన్నాయి కదా. సే ఫర్ సపోజ్ నేను ఒక 10 మెంబర్స్ సెక్యూరిటీ మెంబర్స్ని, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ బ్యాంక్స్, ఏటీఎంస్, హోటల్స్, పార్క్స్, హాస్పిటల్స్, స్కూల్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఎక్కడైతే సెక్యూరిటీ పర్సనల్ ఉన్నారో వీళ్ళని ఇప్పుడు ఏ కంపెనీ కూడా డైరెక్ట్ గా ఎంప్లాయీ కింద రిక్రూట్ చేసుకోవట్లే. ఓకేనా? వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక థర్డ్ పార్టీకి టెండర్ ఇన్వైట్ చేస్తున్నారు, సెక్యూరిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయండి మాకని. ఇప్పుడు ఒక బ్యాంక్ ఉంది, బ్యాంక్ ఏం చేస్తారంటే మాకు ఎవరైనా సెక్యూరిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉంటే చేయొచ్చు అని చెప్తారు. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తారంటే బయట పర్సన్ ఎవరైతే ఉంటారో, ఐ మీన్ ఇప్పుడు నేనున్నా అనుకున్నా సే ఫర్ సపోజ్, ఇప్పుడు ఒక 10 మెంబర్స్ ని సెక్యూరిటీ పర్సన్స్ నేను గ్యాదర్ చేసి నేను బ్యాంక్ దగ్గర నుంచి కాంట్రాక్ట్ తీసుకుంటా, నేను ప్రొవైడ్ చేస్తాను సెక్యూరిటీ సర్వీసెస్ అని. ఇప్పుడు నా దగ్గర సెక్యూరిటీ పర్సనల్ ఉంటారు, నేను ఏం చేస్తానంటే బ్యాంక్కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తా. ఓకేనా? నేనే పంపిస్తా అక్కడ సెక్యూరిటీని. ఓకేనా? ఇప్పుడు బయట జరిగేది పరిస్థితి ఇలా ఉంది సెక్యూరిటీ సర్వీసెస్. ఓకేనా? ఇప్పుడు జనరల్ గా సెక్యూరిటీ పర్సన్స్ ని ఎవరు రిక్రూట్ చేసుకోవట్లేదు. ఒక అవుట్ సైడ్ ఏజెన్సీ ఉంటుంది, ఏజెన్సీ తోటి ఆ బ్యాంక్ కానీ, స్కూల్ కానీ, హోటల్ కానీ, హాస్పిటల్ కానీ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ ప్రొవైడ్ సమ్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్. ఈ అవుట్ సోర్సింగ్ ఏజెంట్ ఏదైతే ఉందో ఆ ఏజెన్సీ ఏం చేస్తుందంటే సర్వీస్ సెక్యూరిటీ పర్సనల్ ని పంపిస్తుంది. ఓకేనా? ఇది జరిగేది. ఓకేనా? 3 పార్టీస్ ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఒకటి రిసిపియంట్, ఒకటి ఏజెంట్, నెక్స్ట్ సెక్యూరిటీ పర్సనల్. ఓకేనా? సో ఇలా నేను సర్వీసెస్ కనుక సెక్యూరిటీ సర్వీసెస్ కనుక ప్రొవైడ్ చేస్తే టు హూమ్, టు ఏ రిజిస్టర్డ్ పర్సన్, టు ఏ రిజిస్టర్డ్ పర్సన్ అండర్ ది జిఎస్టీ యాక్ట్, ఇలా నేను కనుక సెక్యూరిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే దెన్ సచ్ సర్వీసెస్ ఆర్ ట్యాక్సబుల్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. ట్యాక్సబుల్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. సప్లయర్ ఎవరై ఉండాలి? సప్లయర్ ఎనీ పర్సన్ అదర్ దాన్ ఏ బాడీ కార్పొరేట్. అదర్ దాన్ ఏ బాడీ కార్పొరేట్ అంటే ఇండివిజువల్ అయి ఉండొచ్చు, ఫర్మ్ అయి ఉండొచ్చు, సొసైటీ అయి ఉండొచ్చు. ఓకేనా? ఎవరైనా అయి ఉండొచ్చు, బట్ నాట్ ఏ కంపెనీ ఆర్ ఏ కంపెనీ ఇన్కార్పొరేటెడ్ అవుట్ సైడ్ ఇండియా. ఓకేనా? సో ఇఫ్ దీస్ పర్సన్ సప్లై సెక్యూరిటీ సర్వీసెస్ టు ఏ పర్సన్ హూ ఇస్ రిజిస్టర్డ్ అండర్ ది జిఎస్టీ యాక్ట్, దెన్ రివర్స్ ఛార్జ్ మెకానిజం విల్ అప్లై. ఓకే, ఈ పాయింట్ క్లియర్ అమ్మా? నెక్స్ట్ నిన్న మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం, గుర్తుందా సార్? మనం సప్లైస్ ఎవరైనా టీడీఎస్ పర్సన్స్ కి, ద పర్సన్స్ హూ ఆర్ లైబుల్ టు టీడీఎస్, డైరెక్ట్ టీడీఎస్ కనుక వాళ్ళకి కనుక మనం సప్లైస్ చేస్తే అక్కడ ఆర్సీఎం అప్లై అవ్వదు సార్ అని చెప్పి చదువుకున్నాను, గుర్తుందా? Yes, sir. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీఎస్ డిడక్ట్ చేయాలి కాబట్టి వాళ్ళు ఓన్లీ వాళ్ళ రిజిస్ట్రేషన్ ఎందుకు తీసుకుంటారంటే ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ డిడక్టింగ్ టీడీఎస్ తీసుకుంటారు, వాళ్ళకి ఎటువంటి సప్లైస్ ఉండవని చెప్పి చదువుకున్నాం, గుర్తుందా అమ్మా నిన్న? Yes, sir. ఓకే, వాళ్ళకి ఆర్సీఎం అప్లికేబుల్ అవుతుందా? ఆ పాయింట్ లో మనం చెప్పుకున్న పాయింట్ లో ఆర్సీఎం అప్లికేబుల్ అవుతుందని చెప్పుకున్నా, అవ్వదని చెప్పుకున్నామా? అవ్వదని సేమ్ పాయింట్ ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. సెక్యూరిటీ సర్వీసెస్ కనుక ఓకేనా వీళ్ళకి, ఐ మీన్ ఎవరైతే పర్సన్స్ ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ టీడీఎస్ కోసం ఎవరైతే రిజిస్ట్రేషన్ తీసుకుంటారో ఓకేనా వాళ్ళకి ఆర్సీఎం అప్లికేబుల్ అవ్వదు అని చెప్తున్నారు. ఆర్సీఎం అప్లికేబుల్ అవ్వదు అంటే ఏమవుతుందమ్మా? వీళ్ళకి ఫార్వర్డ్ ఛార్జ్ అప్లికేబుల్ అవుతుంది.
ఫార్వర్డ్ ఛార్జ్ అప్లికేబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఒకటే చెప్పుకున్నాం. ఈ పాయింట్లు ఇంకో పర్సన్ కూడా యాడ్ చేశారు. ఫర్ హోమ్ ఆర్సీఎం విల్ నాట్ అప్లికేబుల్. ఎవరంట? కాంపోజిట్ ట్యాక్స్ పేయర్. కాంపోజిట్ ట్యాక్స్ పేయర్. I mean, if security services provided to persons deducting TDS under section 51 and services provided to a composite taxable person, then RCM will not be applicable. RCM will not be applicable. మా పాయింట్ క్లియరా? కాంపోజిట్ ట్యాక్సబుల్ పర్సన్ అంటే ఎవరనేది మీకు విత్ ఇన్ 2 days లో చెప్తాను నేను. ఓకేనా? యూ విల్ గెట్ టు నో హూ ఈస్ అ కాంపోజిట్ ట్యాక్సబుల్ పర్సన్. అర్థమైందమ్మా మీకు? So if the security services are provided to a persons who are taken registration only for the purpose of deducting TDS, or if the security services have been provided to the person who is paying tax under composition scheme, for them RCM will not be applicable. Clear? Can I move further? Yes, sir. Right. You will get to know who is a composite taxable person within a couple of days. Okay na? No problem. నెక్స్ట్ చాప్టర్ అదే కాంపోజిట్ సప్లై. రైట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి చూడండి. ఎవరి గురించి చెప్తున్నారు? Services provided by way of renting of any motor vehicles designed to carry the passengers where the cost of the fuel is included in the consideration charged from the service recipient. That means it is provided to a body corporate. అమ్మా ఏ సర్వీస్ గురించి చెప్తున్నాడు అమ్మ ఇక్కడ? వాట్ ఈస్ ద సర్వీస్ దే ఆర్ సేయింగ్? ఏంటమ్మా నేచర్ ఆఫ్ సర్వీస్ ఏంటి ఇక్కడ? రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్స్. పర్పస్ ఏంటి? ఫర్ ద క్యారింగ్ ఆఫ్ గూడ్స్, ఫర్ ద క్యారింగ్ ఆఫ్ పాసెంజర్స్? పాసెంజర్స్. ఇప్పుడు మీరు మెట్రో సిటీస్ లో కనుక చూస్తే కంపెనీస్ ఉంటాయి కదా, కంపెనీస్ ని ఎంప్లాయీస్ ని తీసుకెళ్ళడానికి వాళ్ళ ఓన్ వెహికల్స్ వాడతారా? కంపెనీ వెహికల్స్ వాడరం. వాళ్ళు ఏం చేస్తారంటే బయట క్యాబ్ సర్వీసెస్ ఉంటాయి కదా, క్యాబ్ సర్వీసెస్ సపోర్ట్ తీసుకుంటారు వాళ్ళు. సే ఫర్ సపోజ్ నా దగ్గర ఒక 5 కార్లు ఉన్నాయమ్మా. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరికి వెళ్తాను. సార్ మీ ఎంప్లాయీస్ ని మార్నింగ్ తీసుకురావాలి కదా, డూ వన్ థింగ్, నాకు ఒక కాంట్రాక్ట్ ఇచ్చేసేయండి. నేను ఏం చేస్తానంటే డైలీ మార్నింగ్ ఎంప్లాయీస్ ని తీసుకొచ్చాను, మీ ఆఫీస్ లో దింపేస్తాను. అట్ ది ఈవినింగ్ వాళ్ళని నేను పికప్ చేసుకుని వెళ్ళి దింపేస్తాను. ఓకేనా? ఇది క్యాబ్ సర్వీస్. ఓకేనా? ఇలా కాంట్రాక్ట్ తీసుకున్నా అనుకున్నాను. సో ఇక్కడ ఏం జరిగింది? దేనికి ఇక్కడ సర్వీస్ నేను ఏం రన్ చేస్తాను? రెంటింగ్ ఆఫ్ మై మోటార్ వెహికల్ ఫర్ ది పర్పస్ ఆఫ్ క్యారింగ్ ఆఫ్ పాసెంజర్స్. అండ్ మోర్ ఓవర్ సర్వీస్ రిసిపియంట్ ఎవరు ఇక్కడ? బాడీ కార్పొరేట్. ఎవరమ్మా సర్వీస్ రిసిపియంట్ ఎవరు? బాడీ కార్పొరేట్. అర్థమైందా? సో ఇలాగా. లేదంటే ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉంది, ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో వెహికల్స్ కావాలి అనుకున్నాం. ఓకేనా? లైక్ ఏదో వర్క్ ఉంది, ఐ మీన్ సమ్ ఏదో ఎలక్షన్ వర్క్ జరుగుతుంది, లేదంటే సమ్ సెన్సస్ వర్క్ జరుగుతుంది. సో ఎక్కువగా ట్రావెల్ చేయాలి. అందుకని గవర్నమెంట్ టెండర్ ఇన్వైట్ చేసింది. ఏమని?
ఎవరైనా ప్రొవైడర్ చేసే వాళ్ళు ఉంటే, సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉంటే, ఒక బిజినెస్ ఎంటిటీస్ ఉన్నాయి, వాళ్ళకి కొంత సర్వీస్ ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, కార్స్ కావాలి. ఓకేనా, లేదంటే ఒక కంపెనీ ఉంది, అందులో మేనేజింగ్ డైరెక్టర్ తిరగడానికి అత్తమాట్లు కార్ కావాలి. ఓకేనా, ఒక క్యాబ్ సర్వీస్ తీసుకుంటున్నారు. ఓకేనా, సో ఇలా గనక ఒక బాడీ కార్పొరేట్ కనుక మనం ఏదైనా సర్వీస్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే in the form of renting of motor vehicle for the purpose of carrying of passengers, then such service will be taxable under reverse charge mechanism. రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఓకేనా, ఇలా రివర్స్ ఛార్జ్ లో కనుక ట్యాక్స్ చేస్తే ఎంత, జిఎస్టీ రేట్ ఎంత, జిఎస్టీ రేట్ విల్ బి 5%. ఎంతమ్మా జిఎస్టీ రేట్ ఎంత? 5%. 5%. Renting of motor vehicle for the purpose of carrying of passengers to a body corporate RCM will be 5%. మరి జీటీఏ సర్వీస్ నిన్న మీకు చదువుకున్నారు, గుర్తుందా? జీటీఏకి 2 ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఏమేమి ఆప్షన్స్ అయ్యి ట్యాక్స్ పేయింగ్ కి? ఫార్వర్డ్ ఛార్జ్ అయితే ట్యాక్స్ రేట్ ఎంత? 12%. 12%. రివర్స్ ఛార్జ్ అయితే 5%. 5%. రివర్స్ ఛార్జ్ అయితే 5% కదా. సో ఇప్పుడు ఎవరైతే ఈ క్యాబ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకి కూడా జీటీఏకి ఇచ్చినట్టే 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏమంటది? ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్, ఈ క్యాబ్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో నువ్వు ఫార్వర్డ్ ఛార్జ్ లో కట్టుకుంటా అంటే 12% పే చేయి. ఫార్వర్డ్ ఛార్జ్ లో కడతానంటే 12% పే చేయి. అలాగే ఒకవేళ రివర్స్ ఛార్జ్ లో బాడీ కార్పొరేట్ ని కట్టమని చెప్తే 5% పే చేయి. దిస్ ఇస్ ద ఆప్షన్ దట్ వాస్ గివెన్ టు ది క్యాబ్ సర్వీస్ ప్రొవైడర్. క్యాబ్ సర్వీస్ ప్రొవైడర్. అర్థమైందమ్మా మీకు? ఓకేనా, సేమ్ మనకి ఎవరైతే జీటీఏ వాళ్ళకి ఏదైతే ఆప్షన్ ఇచ్చాడో సేమ్ ఆప్షన్ దట్ హాస్ బీన్ గివెన్ టు ది క్యాబ్ సర్వీస్ ప్రొవైడర్స్. రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్స్. నెక్స్ట్, సర్వీస్ ఆఫ్ లెండింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ అండర్ సెక్యూరిటీస్ లెండింగ్ స్కీమ్ 1997. సెక్యూరిటీస్ లెండింగ్ స్కీమ్, సెక్యూరిటీస్ లెండింగ్ స్కీమ్. దీని గురించి మీకు తెలియాలంటే కొద్దిగా మీకు ట్రేడింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, సే ఫర్ సపోజ్ మిస్టర్ ఏ అనే ఒక పర్సన్ ఉన్నాడు అనుకుందాం. ఓకేనా, ఇతని దగ్గర ఎక్స్ కంపెనీ లిమిటెడ్ సెక్యూరిటీస్ లేవు, యాక్చువల్లీ లేవు అనుకుందాం. కానీ మార్కెట్లో షార్ట్ అయ్యాడు. షార్ట్ అవడం అంటే సేల్ చేస్తానని చెప్పి ఒప్పుకున్నాడు. ఓకేనా, ఒప్పుకున్న వెంటనే మిస్టర్ వై అనే పర్సన్ డీల్ని యాక్సెప్ట్ చేసి ఎక్స్ లిమిటెడ్ సెక్యూరిటీస్ ఏ దగ్గర నుంచి కొనుక్కోవడానికి యాక్సెప్ట్ చేశాడు. డీల్ అయిపోయింది. జనరల్ గా స్టాక్ మార్కెట్ లో ఒక డీల్ అయిన తర్వాత T+2 days లో ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుంది. అంటే ఈ రోజు నేను సేల్ చేస్తానని ఒప్పుకున్నానంటే విత్ ఇన్ 2 days లోపు నేను షేర్స్ అనేది హ్యాండ్ ఓవర్ చేయాలి. పాయింట్ అర్థమైందా మీకు? ఈ రోజు నేను సేల్ చేస్తానని ఒప్పుకుంటే విత్ ఇన్ 2 days టైం ఉంటుంది నాకు. ఆ టైం లోపు నేను ఆ అగ్రీడ్ ప్రైస్ కి నేను సెక్యూరిటీస్ డెలివరీ చేయాలి. ఇప్పుడు అర్థమైందా మీకు? ఓకే, రైట్. కానీ మిస్టర్ ఏ దగ్గర యాక్చువల్లీ ఎక్స్ లిమిటెడ్ సెక్యూరిటీస్ ఉన్నాయా? మా వింటున్నారా? కొద్దిగా ఫాస్ట్ గా రిప్లై ఇస్తే నాకు మీరు ఉన్నారా లేదా అనేది అర్థమవుతుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఎక్స్ లిమిటెడ్ సెక్యూరిటీస్ యాక్చువల్లీ మిస్టర్ ఏ దగ్గర లేవు. ఓకే, సో ఇప్పుడు మిస్టర్ ఏ ఏం చేస్తాడంటే ఈ ఎక్స్ లిమిటెడ్ సెక్యూరిటీస్ ఇంతకు ముందు మిస్టర్ బి దగ్గర ఉన్నట్టు తెలుసు, లేదంటే మధ్యలో ఒక ఇంటర్మీడియరీ ఉన్నాడు. స్టాక్ మార్కెట్ లో ఉంటారన్న వీళ్ళు. ఇంటర్మీడియరీ ఉన్నాడు. ఇంటర్మీడియరీ దగ్గరికి వెళ్ళి, ఓకేనా, ఇంటర్మీడియరీ ఐ నీడ్ సెక్యూరిటీస్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్, ఓకేనా, ఫర్ ద పర్పస్ ఆఫ్ డెలివరింగ్. నాకు 2 days లో డెలివరీ ఉంది, నాకు కొద్దిగా లెండింగ్కి ఇవి. ఓకేనా, నేను నా దగ్గర అమౌంట్ రాగానే నేను స్టాక్ మార్కెట్ లో ఎక్స్ లిమిటెడ్ సెక్యూరిటీస్ నేను కొని నేను మళ్ళీ నీకు ఇచ్చేస్తా అని ఇంటర్మీడియరీని అడుగుతాడు. ఎందుకంటే నాకు 2 days లో మిస్టర్ వైతో ఒక ట్రాన్సాక్షన్ ఉంది, నేను అర్జెంటుగా సెక్యూరిటీస్ డెలివరీ చేయాలని. ఓకేనా,
ఇటువంటిప్పుడు ఏం చేస్తారంటే ఇంటర్మీడియరీ దగ్గరికి బి కూడా ఉన్నాడు. బి ఏం చేశాడంటే ఇంటర్మీడియరీకి ఓకే, నా సెక్యూరిటీస్ ఎవరికైనా కావాలంటే లెండింగ్ ఇవ్వి, నేను అడిగినప్పుడు నాకు ఇచ్చేద్దు కానీ అని అన్నాడు. ఓకేనా? సో ఇంటర్మీడియరీ అంటే నథింగ్ బట్ ఒక బ్యాంక్ అనుకోండి, కాకపోతే బ్యాంక్ లో క్యాష్ ఉంటుంది, ఇంటర్మీడియట్ దగ్గర సెక్యూరిటీస్ ఉన్నాయి అనుకున్నాం. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ ఏం చేస్తాడంటే సెక్యూరిటీస్ తీసుకెళ్లి ఎక్స్ లిమిటెడ్కి ఇస్తాడు. ఎక్స్ లిమిటెడ్ ఏం చేస్తాడంటే మిస్టర్ వైకి ఇచ్చి ట్రాన్సాక్షన్ ని కంప్లీట్ చేస్తాడు వితౌట్ డిఫాల్ట్. తర్వాత కొంత టైం లోపు మిస్టర్ ఏ ఏం చేస్తాడంటే స్టాక్ మార్కెట్ లో ఎక్స్ లిమిటెడ్ సెక్యూరిటీస్ కొనేసి మళ్ళీ ఇంటర్మీడియట్కి ఇచ్చేస్తాడు. మా ట్రాన్సాక్షన్ అర్థమైందా కంప్లీట్ గా? Yes, sir. దీన్ని ఏమంటారంటే సెక్యూరిటీస్ లెండింగ్ స్కీమ్ అంటారు. సెక్యూరిటీస్ లెండింగ్ స్కీమ్ అంటారు. ఓకే, సో ఇలా ఉంటే ఎవరైతే బారోవర్ ఉన్నాడో, ఏ పర్సన్ హూ బారోస్ ది సెక్యూరిటీస్ అండర్ ది స్కీమ్ త్రూ an approved intermediary of SEBI. ఎవరి దగ్గర నుంచి బారో చేయొచ్చమ్మా మనం? డైరెక్ట్ గా మిస్టర్ బి దగ్గరికి వెళ్ళిపోయాడు, ఏ వెళ్ళలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఇంటర్మీడియరీ దగ్గరికి వెళ్ళాడు. దిస్ ఇంటర్మీడియరీ ఇస్ అన్ అప్రూవ్డ్ పర్సన్ బై ది సెబీ. సెబీ అంటే ఏంటి? సెక్యూరిటీస్ Exchange Board of India. ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ ఇంటర్మీడియరీ ఎవరు అప్రూవ్ చేశాడు? సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు అప్రూవ్ చేసిన ఇంటర్మీడియరీ దగ్గర నుంచి కనుక మనం సెక్యూరిటీస్ తీసుకుంటే దెన్ ది బారోవర్ హ్యాస్ టు పే ద ట్యాక్స్ ఆన్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. రివర్స్ ఛార్జ్ మెకానిజం. అర్థమైందమ్మా మీకు పాయింట్? కాన్సెప్ట్ అర్థమైంది కదా? Yes, sir. ఇందాక మనం రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్స్ చెప్పుకున్నాం కదా, చూడండి. రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్స్ మీద చిన్న చార్ట్ రూపంలో ప్రజెంట్ చేసేది చూడండి. 5% కనుక ఆప్ట్ చేసుకుంటే 12% కనుక ఆప్ట్ చేసుకుంటే, ఇఫ్ ది 5% కనుక మనం ఆప్ట్ చేసుకుంటే రిసిపియంట్ ఎవరై ఉండాలమ్మా? బాడీ కార్పొరేట్ అయితేనే ఆర్సీఎం అప్లికేబుల్ అవుతుంది. రిసిపియంట్ బాడీ సప్లయర్ ఏమై ఉండాలి? అదర్ దాన్ బాడీ కార్పొరేట్. అండ్ నెక్స్ట్ రిసిపియంట్ ఏమై ఉండాలి? రిసిపియంట్ బాడీ కార్పొరేట్ అయి ఉండాలి, సప్లయర్ అదర్ దాన్ బాడీ కార్పొరేట్ అయి ఉండాలి. దెన్ ఓన్లీ రివర్స్ ఛార్జ్ విల్ అప్లై అండ్ 5% ట్యాక్స్ రేట్ అప్లికేబుల్ అవుతుంది. సప్లయర్ గనక బాడీ కార్పొరేట్ అయితే ఫార్వర్డ్ ఛార్జ్ అప్లికేబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రిసిపియంట్ అదర్ దాన్ బాడీ కార్పొరేట్ అయితే అప్పుడు ఫార్వర్డ్ ఛార్జ్ అప్లికేబుల్ అవుతుంది. సార్ ఇవన్నీ కాదు సార్, అసలు సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 12% ఆప్ట్ చేసుకున్నారు, దెన్ ఎవ్రీథింగ్ విల్ బి అండర్ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. ఓకేనా అమ్మా? Okay, sir. రైట్. నెక్స్ట్ we have a question here. Illustration 1 ఒకసారి చూడండి. మిస్టర్ విక్కీ ఫ్రాంకిన్, an unregistered famous author, received 3 crore of consideration from Shiva Bhavan Publications located in Indore for supply of services by way of a temporary transfer of a copyright covered under section 13(1)(a) of Copyright Act 1957 something etc. for his new book. He finished his work and made available the book to the publisher, but yet he has not raised the invoice. Okay, Mr. Vicky Franklin is of the view that Shiv Bhavan Publication is liable to pay tax under reverse charge mechanism on such services provided by him. SBP Shiv Bhavan Publication does not concur with this view. That concur ante does not accept with this view, and they are not ready to deposit the tax under any circumstances. Determine or examine whether the view of the Mr. Vicky Franklin is correct or not. Okay, మా ఇక్కడ ఈ క్వశ్చన్ ఏం చెప్తున్నాడమ్మా? మిస్టర్ విక్కీ ఫ్రాంకిన్ అనే అతను ఎవరు? Author. మిస్టర్ విక్కీ ఈజ్ అన్ ఆథర్. ఇతను ఏం చేశాడమ్మా? అతను ఒక బుక్ ని ఎవరికి ఇచ్చారు? పబ్లిషర్కి ఇచ్చాడు. ఎవరు?
శివ్ భవన్ పబ్లికేషన్స్. ఇచ్చాడంట. దానికి గాను కన్సిడరేషన్ ఎంత వచ్చిందంట? 3 crores. 3 crores. కన్సిడరేషన్ 3 crores వచ్చిందంట. సరే, అంతా బానే ఉంది, కానీ ఏమైందంట క్వశ్చన్, విక్కీ అనే పర్సన్ ఇన్వాయిస్ ఏమీ రైస్ చేయలేదంట. ఏం చెప్తున్నాడంట విక్కీ వెళ్ళి ఎస్బిపితో ఇలా అన్నాడంట, ఏమని, సార్ యూ నీడ్ టు పే ద ట్యాక్స్ అండర్ రివర్స్ చార్జ్ ఆన్ దిస్ టైప్ ఆఫ్ సర్వీసెస్, సో ప్లీజ్ పే ద ట్యాక్స్ టు ది గవర్నమెంట్ అని అన్నాడంట. ఓకేనా? మీరు చెప్పండి అమ్మా, ఇది రివర్స్ ఛార్జ్ లో కవర్ అవుతుందా అవదా? ఎస్, దిస్ ఇస్ ద పాయింట్, దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ సర్వీస్ దట్ ఈస్ కవర్డ్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. సో ఇప్పుడు గవర్నమెంట్ కి ట్యాక్స్ ఎవరు పే చేయాలమ్మా? మిస్టర్ విక్కీ పే చేయాలా, లేదంటే శివ్ భవన్ పబ్లికేషన్స్ పే చేయాలా? శివ్ భవన్ Publications. SBP has to pay the tax on reverse charge mechanism to the government. సో అంటే మిస్టర్ విక్కీ చెప్పింది కరెక్ట్, శివభవన్ వాళ్ళు ఖచ్చితంగా ట్యాక్స్ పే చేయాలి రివర్స్ చార్జ్ లో. అది పాయింట్ క్వశ్చన్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏదో అన్నాడు చూడండి, వాట్ ఈస్ ద రికార్డ్స్ అవైలబుల్ విత్ మిస్టర్ విక్కీ టు కంప్లై విత్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ GST law as SBP has completely refused to deposit the tax. SBP వాళ్ళు ట్యాక్స్ కట్టాలంటున్నారంట. ఓకే, ఇప్పుడు మిస్టర్ విక్కీకి ఏమన్నా రిలీఫ్ ఉంటుందా, ఆల్టర్నేటివ్ ఉంటుందా అని అడుగుతున్నాడు. మీరు చెప్పండి అమ్మా, ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా ఆధార్ కి? ఫార్వర్డ్ ఛార్జ్ Yes, the other has an option to pay the tax on forward charge mechanism, provided for that he need to take the registration and he need to file a declaration with the jurisdictional officer before the commencement of a financial year and stating that he is willing to pay the tax under 9(1) forward charge, and after paying of the tax he need to intimate SBP in the form GST invoice 1. అంతేనమ్మా ప్రొసీజర్? Yes, sir. అదే ఆన్సర్ ఉంటుంది చూడండి అమ్మా. You can just go through the answer. You can find those words here. Okay, na? You need to get the registration and he need to file the declaration. Okay, na? And next invoice లో సబ్మిట్ చేయాలి. ఇక్కడ he need to make a declaration on the invoice అని అన్నాడు కదా, form on GST invoice 1. ఓకే, రైట్ మా క్వశ్చన్ క్లియర్ గా అర్థమైందా? Yes, sir. ఆన్సర్ అర్థమైంది కదా? కెన్ ఐ గో త్రూ ది నెక్స్ట్ క్వశ్చన్? Yes, sir. రైట్, ఇలస్ట్రేషన్ 2. Decide which person is liable to pay the GST on the following independent cases. మనకి 2 కేసులు ఇచ్చాడు, ఇందులో GST ఎవరు పే చేయాలి అనేది అడుగుతున్నాడు. ఓకే, రైట్, ఐ మీన్ సప్లయరా రిసిపియంట్ పే చేయాలని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ ఏం చెప్పాడంటే క్లియర్ గా రిసిపియంట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ taxable territory అని చెప్పేశాడు. ఓకేనా? అండ్ నెక్స్ట్, ప్లీజ్ ఇగ్నోర్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ క్రైటీరియా, ప్లీజ్ ఇగ్నోర్ ఎగ్జామ్షన్స్. ఒకవేళ ఎగ్జామ్షన్స్ ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం, ముందు ఎవరు పే చేయాలనేది చెప్పండి అని అంటున్నాడు. ఓకే, ఫస్ట్ పాయింట్, మిస్టర్ రఘు, అండర్లైన్ ది బోర్డ్, మిస్టర్ రఘు. మిస్టర్ రఘు అనే పర్సన్ ఎవరమ్మా? ఇండివిజువలా, ఫర్మా, సొసైటీయా, ఎవరు? మిస్టర్ రఘు ఈజ్ ఎన్ Individual. వెంటనే మనం ఇక్కడ రాసుకోవాలి, మిస్టర్ రఘు ప్రొవైడెడ్ అన్నాడు. మిస్టర్ రఘు ప్రొవైడెడ్ అన్నాడు అంటే సప్లయర్ ఎవరమ్మా ఇక్కడ? ఇండివిజువల్. సప్లయర్ ఈజ్ ఏ ఇండివిజువల్. ఏం ప్రొవైడ్ చేశాడు? ప్రొవైడెడ్ స్పాన్సర్షిప్ సర్వీసెస్. ప్రొవైడెడ్ స్పాన్సర్షిప్ సర్వీసెస్ టు whom? టు VWin Cricket Academy. VWin Cricket Academy, and that VWin Cricket Academy is a what? Is an LLP. Is an LLP. Supply of sponsorship services
by an individual to an LLP. ఓకే మా ఈ పాయింట్ ఎక్కడున్నామా మనకి స్పాన్సర్షిప్ సర్వీస్ అనేది రివర్స్ ఛార్జ్ లో నోటిఫై ఉందా? ఎస్ సార్. ఒకసారి ఆ పాయింట్ తీయండి. ఎక్కడుందా పాయింట్? 4th పాయింట్ చూడండి. సప్లై బై ఆఫ్ స్పాన్సర్షిప్ టు ఎనీ బాడీ కార్పొరేట్ ఆర్ పార్ట్నర్షిప్ ఫర్మ్. సప్లయర్ ఎవరైనా ఉండొచ్చు ఇక్కడ, ఎవరైనా ఉండొచ్చు, ఎనీ పర్సన్. రిసిపియంట్ ఎవరై ఉండాలి? బాడీ కార్పొరేట్ ఆర్ పార్ట్నర్షిప్ ఫర్మ్. బాడీ కార్పొరేట్ ఆర్ పార్ట్నర్షిప్ ఫర్మ్. రైట్, వెరీ గుడ్. I think the term partnership includes an LLP, right? ఎస్ సార్. Yes, sir. Includes an LLP. ఇప్పుడు ఆన్సర్ లోకి రండి. ఇప్పుడు క్వశ్చన్ లోకి రండి. వివిన్ క్రికెట్ అకాడమీ అనేది ఎల్ఎల్పిఏ కదా, ఐ మీన్ ఇట్ ఈస్ ఎ పార్ట్నర్షిప్ ఫర్మ్ కదా, ఎస్ ఆర్ నో? ఎస్ సార్. సో దేర్ బై ఇది రివర్స్ ఛార్జ్ మెకానిజం లో నోటిఫై అయిన పాయింటే కదా. ఎస్ సార్. సో ఇక్కడ ట్యాక్స్ ఎవరు కట్టాలమ్మా? ఎల్ఎల్పి. వివిన్ క్రికెట్ అకాడమీ has to pay the tax on reverse charge mechanism. Okay, clear? Next point. SafeTrans, a goods transport agency, GTA. SafeTrans అనే ఒక GTA ఉన్నదంట, has transported some goods of Kapil & Co, a partnership firm. Kapil & Co, a partnership firm which is not registered under GST. మా GTS సర్వీస్ ప్రొవైడ్ చేసింది ఎవరికి? టు ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్. దట్ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఈజ్ అన్రిజిస్టర్డ్ పర్సన్. మీరు చెప్పండి అమ్మా, రివర్స్ ఛార్జ్ లోకి వస్తుందా రాదా? వస్తుంది. ఎందుకంటే మనం చెప్పుకున్నాం పార్ట్నర్షిప్ ఫర్మ్ కి రిజిస్ట్రేషన్ ఉండాలా అనేది మ్యాండేటరీ కాదు. దట్ పార్ట్నర్షిప్ ఫర్మ్ మే బి ఏ రిజిస్టర్డ్ ఫర్మ్ ఆర్ అన్రిజిస్టర్డ్ ఫర్మ్, రివర్స్ ఛార్జ్ మెకానిజం విల్ బి అప్లికేబుల్. అదేగా మనం చదువుకున్నాం. సో దట్ ఈస్ ద ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్ విత్ రీజన్ the person who is liable to pay GST in each of the following independent cases. Assume that recipient is located in a taxable territory. Okay, right. A rental income received by, underline the word received by Tamil Nadu state government from renting an immovable property to Mannappa Private Limited. చూడండి అమ్మా, మా సర్వీసెస్ రిసీవ్డ్ బై అన్నాడు కదా. ఓకే, ఇక్కడ ఎవరు సర్వీస్ ప్రొవైడరు? గవర్నమెంట్. సర్వీస్ ప్రొవైడర్ ఈజ్ గవర్నమెంట్ అండ్ ఇట్ ఈజ్ ఏ తమిళనాడు స్టేట్ గవర్నమెంట్. ఎవరికి ప్రొవైడ్ చేసిందమ్మా? మన్నప్ప ప్రైవేట్ లిమిటెడ్. ఇట్ ఈస్ ఏ registered person or a body corporate, yes or no? Body corporate, which in term it is a business entity. Services provided by government in relation to immovable property to a body corporate or a business entity. Okay na, business entity. RCM lo cover ayindi kadamma. Yes sir. No? So the Mannappa Private Limited has to pay the tax on reverse charge mechanism. Simple. Next, legal fees received by Mr. Sushrut, a senior advocate from Mr. Tattva Trading Company. It is a business entity. Services provided by an advocate to a business entity located in taxable territory is taxable under reverse charge mechanism. So hence, Mr. Tattva Trading Company has to pay the tax on reverse charge mechanism. Next, last point. XYZ & Co partnership firm provides security services
టు ఏబిసి లిమిటెడ్ ఏ రిజిస్టర్డ్ పర్సన్ అండర్ జిఎస్టి. సెక్యూరిటీ సర్వీసెస్ మ్యాక్సిమం అందరికీ కూడా ఏంటమ్మా రివర్స్ ఛార్జ్ మెకానిజం టు ఏ రిజిస్టర్డ్ పర్సన్. ఇప్పుడేగా మనం చదువుకున్నాం. Supplying of security services to any person registered under GST or reverse charge mechanism, except whom, except persons liable to deduct TDS under section 51 and Body corporate. under composite taxable persons. వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి to any person registered under GST have to pay the tax on reverse charge mechanism. Okay na? Right. So these are the examples. Okay na? Can I move further? Yes, sir. Yes, sir. Right. E-commerce operator. మీకు ఈ-కామర్స్ ఆపరేటర్ అంటే ఎవరో తెలుసా? అసలు ఈ-కామర్స్ అంటే ఏంటో తెలుసా? ఆన్లైన్ బిజినెస్. రైట్. ఆన్లైన్ బిజినెస్ చేయడం, ఆన్లైన్ ప్రొవిజన్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఇస్ కాల్డ్ ఈ-కామర్స్, ఎలక్ట్రానిక్ కామర్స్. ఓకే. హూ ఇస్ అన్ ఈ ఈ-కామర్స్ అన్ని కూడా ఎలా చేస్తారమ్మా? మనం డైరెక్ట్ గా మనకి ఇండివిజువల్ గా ప్లాట్ఫామ్ ఉంటే, ఐ మీన్ మనకే ఒక వెబ్సైట్ ఉండి మనకే ఒక ఇండివిజువల్ వెబ్సైట్ ఉంటే మనం డైరెక్ట్ గా ఈ-కామర్స్ చేయొచ్చు. ఓకేనా? ఒకవేళ మనకి వెబ్సైట్ లాంటిది, మనకి ప్లాట్ఫామ్ లాంటిది లేదనుకో, థర్డ్ పార్టీకి ఎవరైనా ప్లాట్ఫామ్ ఉంటే వాళ్ళ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని మన గూడ్స్ అందులో నోటిఫై చేసి చేస్తాం. ఓకేనా? సో అలా ఎవరికైతే ప్లాట్ఫామ్ ఉంటుందో వాళ్ళని ఏమంటారంటే ఈ-కామర్స్ ఆపరేటర్స్ అని అంటారు. ఏమంటారమ్మా? ఈ-కామర్స్ ఆపరేటర్స్. సే ఫర్ సపోజ్ ఇప్పుడు నాకే వెబ్సైట్ ఉందనుకుందమ్మా, నేను ఏం చేస్తాను, నా వెబ్సైట్ లో గూడ్స్ అన్నిటిని పెట్టి, నా వెబ్సైట్ కనుక ఫేమస్ అయితే అందరినీ వచ్చి నా వెబ్సైట్ లోకి ఆర్డర్ చేసుకోమని చెప్తాను. ఎస్ఆర్ నో? అది ఈ-కామర్స్. ఓకేనా? ఒకవేళ నాకంటూ ఒక ప్లాట్ఫామ్ లేదనుకో గూడ్స్ అయి సేల్ చేయడానికి, కానీ నాకు ఆన్లైన్ లో సేల్ చేయడం అంటే ఒక ఇంట్రెస్ట్ ఉందనుకుందాం. అప్పుడు ఏం చేస్తాను, థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నారేమో చూస్తాను. సో లైక్ ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీళ్ళందరూ ఉన్నారు కదా, ఈ-కామర్స్ ఆపరేటర్సే కదమ్మా వీళ్ళంతా. Yes, sir. అమెజాన్, ఫ్లిప్కార్ట్, సమ్ ఈబే, షాప్ క్లూస్ ఎట్సెట్రా వీళ్ళందరూ కూడా ఈ-కామర్స్ ఆపరేటర్. ఓకేనా? వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు. ఏ ప్లాట్ఫామ్ దే విల్ క్రియేట్ ఫర్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకేనా? సో వీళ్ళని ఈ-కామర్స్ ఆపరేటర్స్ అంటారు. సో వీళ్ళ గురించి ఎందుకు వచ్చింది సార్ అంటే, ఇప్పుడు 9 subsection 4 లో కొన్ని సర్వీసెస్ నోటిఫై చేసామని చెప్పాం, గుర్తుందా? 9(3) లో కొన్ని సర్వీసెస్, అలాగే 9(4) లో కొన్ని సర్వీసెస్ నోటిఫై చేశారని చెప్తున్నాం, గుర్తుందా? రివర్స్ ఛార్జ్ మెకానిజం కి. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే 9(4) లో ఎవరికైతే రివర్స్ ఛార్జ్ మెకానిజం నోటిఫై చేస్తారో అది చదవబోతున్నాం. ఓకేనా? ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఈ ఈ-కామర్స్ ఆపరేటర్ కనుక ఎక్కడైనా అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నాడు అనుకో, జనరల్ గా ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ-కామర్స్ ఆపరేటర్స్ కనుక ఎవరైనా ఉంటే, 1 second. చూడండి, ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ-కామర్స్ ఆపరేటర్ వర్క్ ఎలా ఉంటుందంటే, సే ఫర్ సపోజ్ ఒక అమెజాన్ తీసుకున్నా ఎగ్జాంపుల్. దేర్ ఈజ్ ఏ లిమిటెడ్ ఇన్ కాకినాడ. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ గూడ్స్ అమెజాన్ లో లిస్ట్ చేస్తారు. వీళ్ళ గూడ్స్ లిస్ట్ చేసిన తర్వాత దెర్ విల్ బి సమ్ బయర్, ఐదర్ he may be from the Andhra Pradesh or he may not be from the Andhra Pradesh, other than India, other than AP. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తాడంటే ఈ అమెజాన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్డర్ పెట్టగానే ఈ ఏ లిమిటెడ్ కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఏ లిమిటెడ్ వారు గూడ్స్ షిప్మెంట్ కి ఇస్తారు. షిప్మెంట్ కి ఇవ్వగానే సో అక్కడ అమెజాన్ వాళ్ళ షిప్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ తీసుకెళ్లి బయ్యర్ కి గూడ్స్ ని డెలివరీ చేస్తారు.
ఓకేనా. కానీ బయ్యర్ దగ్గర నుంచి అమౌంట్ ఎవరు కలెక్ట్ చేసుకుంటారు? ఈ కామర్స్ ఆపరేటర్ కలెక్ట్ చేసుకుంటాడు. ఎస్ ఆర్ నో? Yes, sir. మనీ ఎవరమ్మా కలెక్ట్ చేసుకునేది? ఈ కామర్స్ ఆపరేటరే కదా. ఈ కామర్స్ ఆపరేటర్ మనీ కలెక్ట్ చేసుకుని ఈ కామర్స్ ఆపరేటర్ ఏమైనా ఊరికే ప్రొవైడ్ చేస్తారా ప్లాట్ఫామ్? ఇతనికి ఒక కమిషన్ పెట్టుకుంటారు కదా. సో బయ్యర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ లో కొంత కమిషన్ తీసేసుకుని ఆ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఓకేనా సప్లయర్ ఎవరైతే యాక్చువల్ సప్లయర్ ఆఫ్ గూడ్స్ ఉన్నారో వాళ్ళకి రెమిట్ చేస్తారు. ఇది ఈ కామర్స్ ఆపరేటర్ లో జరిగేది. అర్థమైందా మీకు బ్రీఫ్ గా? ఓకేనా. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇలా ఎవరైనా గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఈ కామర్స్ ఆపరేటర్ ద్వారా కనుక సేల్ చేస్తే దెన్ ఈ కామర్స్ ఆపరేటర్ ని రివర్స్ ఛార్జ్ మెకానిజం లో ట్యాక్స్ పే చేయమని చెప్తున్నాడు. అర్థమైందమ్మా మీకు? ట్యాక్స్ ఎవరిని పే చేయమంటున్నాడు? సప్లయర్ ని పే చేయమని అడుగుతున్నాడా? అడగట్లే. ఎవరిని పే చేయమంటున్నాడు? ఈ కామర్స్ ఆపరేటర్ ని అడుగుతున్నాడు. ఈ కామర్స్ ఆపరేటర్ యూ హ్యావ్ టు పే ద ట్యాక్స్ ఆన్ సచ్ సప్లైస్. అర్థమైందమ్మా మీకు పాయింట్? సో ఇలాగా కొన్ని సర్వీసెస్ ని నోటిఫై చేశాడు. కొన్ని సర్వీసెస్ ని నోటిఫై చేశాడు. అవేంటో చూద్దాం చూడండి. సర్వీసెస్ నోటిఫైడ్ ఏంటో చూద్దాం చూడండి. ఫస్ట్ పాయింట్, సర్వీసెస్ బై వే ఆఫ్ transportation of passengers by a radio taxi or by a motor cab or a maxi cab or motorcycle. అన్ని కన్ఫ్యూజన్స్ వద్దు. either by car or bike. అర్థమైందమ్మా? ఫస్ట్ సర్వీస్ ఏంటమ్మా? ఫస్ట్ సర్వీస్ ఏంటి? సర్వీసెస్ బై వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ passengers. అండర్లైన్ ది వర్డ్ transportation of the passengers by radio taxi, by motor cab or by maxi cab or motorcycle. అవేంటనే తర్వాత చూద్దాం. మా ఫస్ట్ పాయింట్ అర్థమైందా? Yes, sir. అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పాసెంజర్స్ సర్వీస్ ఏంటంటే transportation of passengers by car or bike. సింపుల్ గా అవన్నీ తీసేసాను కన్ఫ్యూజ్ అవుతారని. బై కార్ ఆర్ బైక్ త్రూ ఎన్ ఈ కామర్స్ ఆపరేటర్. త్రూ ఎన్ ఈ కామర్స్ ఆపరేటర్. ఎగ్జాంపుల్ ఓలా ఆర్ ఊబర్. perfect example kadamma. Supply of transportation of passenger services through Ola, Uber and next Rapido. మా అర్థమైందా మీకు? సో ఇప్పుడు ఈ ఓలా కానీ ఊబర్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే దే విల్ ప్రొవైడ్ ఏ సర్వీస్? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పాసెంజర్స్ త్రూ ఓలా ఆర్ ఊబర్. నా దగ్గర ఒక క్యాబ్ ఉందమ్మా. క్యాబ్ నేను డైరెక్ట్ గా సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చు. కానీ నాకు ఎవరు రావట్లేదు అనుకో, నేనేం చేస్తానంటే ఓలాలో లిస్ట్ అవుతాను, రిజిస్టర్ అవుతాను. ఎవరైతే ఓలా యాప్ ఎవరైతే యూజ్ చేస్తుంటారో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఉన్న లొకేషన్ బట్టి ఒకవేళ ఆ లొకేషన్ అంటే నేను ఏం చేస్తారు, పికప్ చేసుకోమంటారు. ఓకేనా. సో అంటే ఐఎమ్ ప్రొవైడింగ్ సర్వీస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పాసెంజర్స్ త్రూ ఈ కామర్స్ ఆపరేటర్స్ లైక్ ఓలా, ఊబర్ అండ్ నెక్స్ట్ బైక్ అనుకున్నాం కదా, ర్యాపిడో. ఓకే, వీళ్ళ ద్వారా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు ట్యాక్స్ ఎవరు కట్టాలమ్మా? ఎవరైతే క్యాబ్ డ్రైవర్ ఉన్నాడో, ఎవరైతే బైక్ రైడ్ చేస్తున్నాడో వాళ్ళు కట్టాలా, లేదంటే ఈ కామర్స్ ఆపరేటర్స్ వాళ్ళు కట్టాలా? ఇక్కడ ఈ కామర్స్ ఆపరేటర్స్ కట్టాలి. రైట్. సో యూ గాట్ ద పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటో చూద్దాం. సెకండ్ సర్వీస్ ఏంటో చూద్దాం. Services by way of providing accommodation on hotels, inns, guest houses and next clubs, campsites or other commercial places meant for residential or lodging purposes. ఏంటో చూడండి. ఇప్పుడు మీకు గోవా బిబో,
ఇలా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి కదమ్మా, యాత్రాజీని, ఇలా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి కదా. ఈ వెబ్సైట్స్ లో ఏం చేస్తారంటే హోటల్స్ ని లిస్టింగ్ చేస్తారు, హోటల్స్ ని లిస్టింగ్ చేస్తారు. ఓకేనా. మీరు కనుక ఇప్పుడు హోటల్స్ బుక్ చేద్దామని ఏదైనా ఒక వెబ్సైట్ తీస్తే, ఇప్పుడు ఫర్ సపోజ్ గోఐబిబో వెబ్సైట్ తీసారనుకున్నాం, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ హోటల్స్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో హోటల్స్, ఇన్స్, ఆ తర్వాత క్యాంప్ సైట్స్, ఆ తర్వాత ఏవైనా సరే లాడ్జింగ్ కానీ ఏమైనా ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ప్రైవేట్ ప్లాట్ఫామ్స్ లో రిజిస్టర్ అవుతున్నారు. సో నేనేం చేస్తానంటే డైరెక్ట్ గా కస్టమర్ ఎవరైతే ఉన్నారో ప్రతి రెస్టారెంట్ వెబ్సైట్ ఓపెన్ చేయకుండా డైరెక్ట్ గా గోఐబిబో వెబ్సైట్ ఓపెన్ చేస్తాను. చేయగానే ఈ రెస్టారెంట్స్ అన్ని ఏమవుతాయి, ఇక్కడ లిస్ట్ అయ్యి ఉంటాయి. ఎస్ఆర్నో మనం అందులో చూసి మన రిక్వైర్మెంట్ తగ్గట్టు ఏదైతే తక్కువ కాస్ట్ వస్తుందో మనం సెలెక్ట్ చేసుకుని బోర్డింగ్ చేస్తాం. ఎస్ఆర్నో ఇదేగా జరిగేది. సో ఇలా ఎవరైతే ఇలా త్రూ ఈ కామర్స్ ఆపరేటర్ ద్వారా ఈ లాడ్జింగ్ సర్వీసెస్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో, ఆ రెసిడెంట్ సర్వీసెస్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో, ఓకేనే, ఈ ఓయో రూమ్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఇవన్నీ ఉన్నాయి కదమ్మా, ఇలా ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో, ఓకే, సో ఇలా ఈ కామర్స్ ఆపరేటర్ ద్వారా ప్రొవైడ్ చేస్తే ట్యాక్స్ ఎవరిని కట్టమంటున్నాడు, ఈ కామర్స్ ఆపరేటర్ ని కట్టమని చెప్తున్నాడు. ఎవరిని కట్టమంటున్నాడమ్మా, ఈ కామర్స్ ఆపరేటర్ ని ట్యాక్స్ పే చేయమని చెప్తున్నాడు. అమ్మా అర్థమైందా మీకు పాయింట్? ఎస్ సార్. నెక్స్ట్ సర్వీస్, సర్వీసెస్ బై వే ఆఫ్ హౌస్ కీపింగ్ సచ్ యాజ్ ప్లంబింగ్, కార్పెంటరింగ్, నెక్స్ట్ ఎలక్ట్రికల్ సర్వీసెస్ అండ్ రూమ్ క్లీనింగ్ సర్వీసెస్ ఎట్సెట్రా ఎట్సెట్రా. మీకు అర్బన్ క్లాప్ అనే ఒక యాప్ తెలుసా? అర్బన్ క్లాప్ చూడండి అమ్మ, ఫోన్ తెలిసినా తెలియని ఏం ప్రాబ్లం లేదు. హౌస్ కీపింగ్, నెక్స్ట్ కార్పెంటరింగ్ వర్క్స్, అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటి ఎలక్ట్రీషియన్ వర్క్స్, పెయింటర్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా. ఓకేనా, పెయింటింగ్ వర్క్స్, నెక్స్ట్ ప్లంబింగ్ వర్క్స్, ఇలా అన్నీ అమ్మ. ఎక్సెట్రా అనే పదం వాడాడంటే ఈ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ సర్వీసెస్ కనుక మనం త్రూ ఈ కామర్స్ ఆపరేటర్ ద్వారా కనుక మనం రెండర్ చేస్తే, ఓకేనా, త్రూ లైక్ ద అర్బన్ క్లాప్, ఇది ఒక ఈ కామర్స్ ఆపరేటర్ ప్లాట్ఫామ్, ఇలా కనుక మనం ప్రొవైడ్ చేస్తే దెన్ దిస్ ఈ కామర్స్ సర్వీస్ ప్రొవైడర్ హ్యాస్ టు పే ద ట్యాక్స్ ఆన్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. అర్థమైందమ్మా? ఇప్పుడు సిటీస్ లో ఈ వర్కర్స్ ని వెతికి పట్టుకోవడం చాలా కష్టం. ఎస్ఆర్నో ఇప్పుడు పెద్ద పెద్ద మెట్రో సిటీస్ అవన్నీ ఉంటాయమ్మా. ఇప్పుడు నాకు అర్జెంట్ గా ఒక అపార్ట్మెంట్ లో నేను ఉన్నాను, ప్లంబర్ కావాలంటే నేను ఎక్కడికి వెళ్ళి ఎత్తుకుంటాను? కష్టం కదా. ఇప్పుడు చిన్న చిన్న పల్లెటూరులో అనుకో మనకి ఈజీగా ప్లంబర్ ఎక్కడ ఉన్నాడు, ఎలక్ట్రీషియన్ ఎక్కడ ఉన్నాడు అనేది జస్ట్ ఎవరినైనా ఊళ్ళో అన్నట్టు ఈజీగా చెప్పేస్తారు. కానీ మెట్రో సిటీస్ లో అలా కష్టం కదా. ఎస్ఆర్నో. సో ఇప్పుడు అందుకని ఏం చేశారంటే వీళ్ళందరినీ కూడా అగ్రిగేట్ చేసి వీళ్ళకి కూడా ఒక ఈ కామర్స్ ఆపరేటర్ ని తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అర్బన్ క్లాప్ అనే యాప్ అటువంటిది. ఓకేనా. ఈ యాప్ లో ఏమవుతుందంటే వీళ్ళు ఏం చేస్తారంటే సిటీస్ లో ఉన్న కార్పెంటర్స్ అందరి డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో పెడతారు ఈ అర్బన్ క్లాప్ అనే యాప్ లో. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇఫ్ ఐఎమ్ ఏ పర్సన్ రిసైడింగ్ ఇన్ సచ్ ఏరియా, నాకు ఎవరైనా కార్పెంటర్ కావాలంటే నేను వెళ్ళి బయట తిరగాల్సిన అవసరం లేదు. ఈ యాప్ ఓపెన్ చేసుకొని ఎవరినైనా నాకు కావాల్సిన సర్వీస్ ఏదైతే ఉందో అది నేను వాళ్ళని ఓకేనా ప్రొవైడ్ చేయమని అడగవచ్చు. ఓకేనా. దిస్ ఈస్ ఎ టైప్ ఆఫ్ రెండరింగ్ దీస్ టైప్ ఆఫ్ సర్వీసెస్ త్రూ ఈ కామర్స్ ఆపరేటర్. ఇటువంటిప్పుడు కూడా ఏమంటున్నాడంటే వీళ్ళని రివర్స్ ఛార్జ్ మెకానిజం లో ట్యాక్సబుల్ చేయండి, ఈ కామర్స్ ఆపరేటర్ ద్వారా ట్యాక్స్ కలెక్ట్ చేయమని అడుగుతున్నాడు. పాయింట్ అర్థమైందమ్మా మీకు? ఓకే. సో ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది, కానీ వీళ్ళని ఏమంటున్నాడంటే ఈ 2 పాయింట్స్ ఎవరైతే ఉన్నాయో, ఐ మీన్ హోటల్ సర్వీసెస్, ఈ హౌస్ కీపింగ్, ఇవన్నీ కూడా వీళ్ళల్లో ఎవరిని ట్యాక్స్ పే చేయమంటున్నాడు? రివర్స్ ఛార్జ్ లో ఈ కామర్స్ ఆపరేటర్ ని పే చేయమంటున్నాడు కదా. ఒకవేళ ఈ సప్లయర్ కనుక రిజిస్ట్రేషన్ ఉంటే,
I mean, this hotel or this person who is providing electrician services have turnover and they have taken the registration ganaka అయితే దెన్ రివర్స్ ఛార్జ్ మెకానిజం అవసరం లేదు, వీళ్ళకి ఎలాగో రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి వీళ్ళని ఫార్వర్డ్ ఛార్జ్ లో ట్యాక్స్ పే చేసామని చెప్తున్నాడు. ఓకేనమ్మా, పాయింట్ అర్థమైందా మీకు? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ప్లీజ్ ఆస్క్ మీ. ఏమేమి సర్వీసెస్ అమ్మా నోటిఫై చేసింది? మూడు సర్వీసెస్. ఏమేంటి అవి? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ అండ్ రెంటింగ్ ఆఫ్ హోటల్స్, లాడ్జెస్, ఇన్స్, క్యాంప్ సైట్స్ ఎట్సెట్రా ఫర్ ద పర్పస్ ఆఫ్ లాడ్జింగ్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ హౌస్ కీపింగ్ సర్వీసెస్, కార్పెంటరింగ్, ఎలక్ట్రీషియన్స్ వర్క్స్, పెయింటింగ్ వర్క్స్, ప్లంబింగ్ వర్క్స్ అండ్ ఎట్సెట్రా. దీస్ కైండ్ ఆఫ్ వర్క్స్ if supplied through an e-commerce operator, then the e-commerce operator has to pay the tax on reverse charge mechanism. అంతా బానే ఉంది. బట్ ఒకవేళ ఈ 2 కేసెస్ లో అంటే హోటల్స్ అండ్ హౌస్ కీపింగ్ ఇలాంటి సర్వీసెస్ కి అయితే ఒకవేళ సప్లయర్ కనుక రిజిస్ట్రేషన్ కనుక ఉంటే దెన్ ది సప్లయర్ హ్యాస్ టు పే ద ట్యాక్స్ ఆన్ ఫార్వర్డ్ ఛార్జ్. ఓకేనమ్మా, డౌట్ క్లారిఫై అయిందా? Yes, sir. రైట్, దిస్ ఈజ్ అబౌట్ ది కాన్సెప్ట్ టుడే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? Sir, turnover ఎంత సార్? టర్న్ ఓవర్ మ్యాక్సిమం 20 lakhs. 20 lakhs దాటితే రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. మనం ఎలాగో నెక్స్ట్ చాప్టర్ నేర్చుకుంటున్నాం, రిజిస్ట్రేషన్ చాప్టర్. రిజిస్ట్రేషన్ అండ్ కాంపోజిషన్ అనేది అక్కడ మీకు ఇండెప్త్ గా తెలుస్తుంది. ఫర్ ద టైమ్ బీయింగ్ మీరు జస్ట్ మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటంటే 20 lakhs. ఓకేనా? రైట్. ఇక్కడ మ్యాక్సీ క్యాబ్ అంటే ఏంటి, మోటార్ క్యాబ్ అంటే ఏంటో చెప్పాడు చూడండి. మ్యాక్సీ క్యాబ్ అంటే మోర్ దాన్ 6% బట్ లెస్ దాన్ 12% ని క్యారీ చేసే వెహికల్ ని మ్యాక్సీ క్యాబ్ అంటారు. మోటార్ క్యాబ్ అంటే లెస్ దాన్ 6 passengers ని క్యారీ చేసేదాన్ని మోటార్ క్యాబ్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ మోటార్ కార్ అంటే ఎనీ వెహికల్ అదర్ దాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, రోడ్ రోలర్స్, ట్రాక్టర్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా. రేడియో ట్యాక్సీ అంటే ఏమీ లేదమ్మా, మీరు మూవీస్ లో కనుక చూస్తే మీకు తెలుసా రేడియో ట్యాక్సీ. రేడియో ట్యాక్సీ అంటే నథింగ్ బట్ ఏదైనా ఒక మోటార్ వెహికల్ కి మనం జిపిఎస్ కనుక ఎనేబుల్ చేసుకుంటే, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, జిపిఎస్ ట్రాకర్ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఈ జొమాటో లేదంటే ఊబర్ బుక్ చేసినప్పుడు కార్ ఎక్కడ ఉందని తెలుసుకుంటున్నారు కదా, దాన్ని జిపిఎస్ అంటారు. అది మనకి ఎలా ట్రాక్ అవుతుందంటే జిపిఎస్ ద్వారా ట్రాక్ అవుతుంది. ఓకేనా? సో ఇలా ఏదైనా మోటార్ వెహికల్ ని యూజ్ చేస్తే దాన్ని రేడియో ట్యాక్సీ అంటారు. ఓకేనా? అంతే సింపుల్, అందులో పెద్ద ప్రాబ్లం లేదు. మోటార్ క్యాబ్ అంటే, మ్యాక్సీ క్యాబ్ అంటే మోర్ దాన్ 6 vehicles, మోర్ దాన్ 6 passengers ని క్యారీ చేయడం, బట్ లెస్ దాన్ 12 passengers అంతే. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ ది కాన్సెప్ట్ టుడే. ఓకేనా? ఈవినింగ్ క్లాస్ లో ఐజెస్ట్ ఎలా రివ్యూ చేస్తారో చూద్దాం. సో దేర్ బై టుడే వి విల్ కంప్లీట్ దిస్ చాప్టర్. ఓకేనా? రైట్. మా రివర్స్ చార్జెస్ లో అన్నింటిలో క్లారిటీ ఉందా? Yes, sir. రైట్. ఓకే, థ్యాంక్ యూ.